మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో 6 వారాల నుంచి జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఒక విరామం, అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఇప్పుడు చోటు చేసుకుంది. అంటే నిన్న మొన్నటి దాకా ట్రంప్ ఇరాన్ నాగరికత సివిలైజేషన్ని నాశనం చేస్తాను, ఒక్క రాత్రిలో మొత్తం ఇరాన్ని నాశనం చేయగలను అని ప్రగల్భాలను పలికిన ట్రంప్ ఒక్కసారి ఎందుకు బెట్టు వీడాడు? ఎందుకు ఒక్కసారి ఒక్క రాత్రిలో అసలు ఏం జరిగిపోయింది? ఇరాన్ కూడా కొంత డిమాండ్స్ విషయంలో కొంత తగ్గిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ ఒడంబడికకి కారణం ఏంటి? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి 30 ఏళ్ల నుంచి భారత రాయబారి అనుభవం ఉన్న IFS అధికారి డాక్టర్ వినోద్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం వినోద్ గారు. నమస్కారం. వినోద్ గారు, నిన్న మొన్నటి దాకా ట్రంప్ మాట్లాడింది ఒకటి, ఈరోజు మార్నింగ్ కల్లా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తాను, ఒక డెడ్ లైన్ కూడా ఈరోజు మార్నింగ్ కల్లా ఒక డెడ్ లైన్ కూడా పెట్టాడు. హార్మూజ్ ఓపెన్ చేయకపోతే రాత్రికి రాత్రే ఇరాన్ని సర్వనాశనం చేయగలను అనేది. ఒక్కసారి ఎట్లా తగ్గాడు? ఏం జరిగింది? భయపడ్డా? ముందుగా పవన్ గారు, మీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిందని అనుకుంటున్నాం, కానీ తెర వెనుక కనీసం ఒక 3 వారాల నుంచి చాలా సీరియస్ ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. కాకపోతే మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఇరు వర్గాలు అంటే పట్టులోని బట్టి మార్కులు యొక్క అటువైపు ఇటువైపు నువ్వెంత నేనంత ఉన్న పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక కొన్ని గంటల ముందు ఆల్మోస్ట్ అంటే సీజ్ ఫైర్ అయిపోయిందని అనౌన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రెండు పక్షాలు ఒప్పుకుంటేనే అలా జరుగుతుంటాయి. అయితే ఇది ఏదో డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా ట్రాక్ టు డిస్కషన్స్ ద్వారా ఇదంతా నడుస్తూ ఉన్నది. ఏంటి అని అంటే, ఎలాగూ ఒకటి, ఇంతకాలం ట్రంప్ ఎప్పుడైతే మెగలోమేనిక్ అయ్యాడో, ఏది వెనిజువాలాలో ప్రెసిడెంట్ మదురానో ఓవర్ నైట్ కిడ్నాప్ చేయటమా పికప్ చేయటమా తీసుకెళ్ళి అమెరికా జైళ్ళలో పెట్టి, వెనిజువాలా ప్రెసిడెంట్ నేనే, అమెరికా ప్రెసిడెంటే కాదు దానికి కూడా నేనే ప్రెసిడెంట్ని డిక్లేర్ చేసుకుని, వెనిజువాలా ఆయిల్ అంతా మాదే అయిపోయింది, మేమే వాడుకుంటాం, అమ్ముతాం, ప్రజలకు కొంత ఇస్తామన్న పద్ధతిలో ఈ ఇరాన్ ఆయిల్ కూడా నేనే తీసుకుంటున్నానే ఆయన ఒక మెగలోమేనిక్ అయిపోయాడు. కానీ ఆ వారు నడుస్తున్న కొద్ది ఫస్ట్ రోజు ఇప్పుడు సెకండ్ డేనే డిక్లేర్ చేశాడు ట్రంప్, వీ వన్ ది వార్, వీ డెసిమినేటెడ్, ఆబ్లిటరేటెడ్, వాట్ నాట్, ఎన్నో పదాలు అనేసిండు. నోబడీ ఈజ్ దేర్ టు టాక్, నో టార్గెట్ ఈజ్ దేర్ టు అటాక్, ఆ పద్ధతిలో అన్నాడు. కానీ స్లోగా ఇరానియన్స్ యొక్క రెసిస్టెన్స్ పెరగటం మొదలుపెట్టి మనందరికి చూసినాం. F-35 అంటే బ్రహ్మాండమైన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం, అది కూలిపోతే పట్ట కూలిపోతుంది. తర్వాత వాళ్ళ రాడార్స్ ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో మన ఖతార్లో ఉన్నదంటే 1.2 బిలియన్ వర్త్ ఆఫ్ డిఫెన్స్ సిస్టాన్ని, ఆ రాడార్స్ను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ను వాళ్ళది 15,000 నుంచి $20,000 వర్త్ ఆఫ్ మిసైల్తో నాశనం చేసి పడేసి. ఇప్పటికైనా కానీ మరి మొన్న చూసినట్టయితే ఏంటి, F-16, F-15, F-10 అవన్నీ కూలిపోయినాయి. ఇరాన్లో కూలిపోయింది. రెక్కేజ్ అంతా కనిపించింది. ఇక చివరికి మన ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఇద్దరిని పైలట్లను ఏదో రెస్క్యూ చేసామని అదంతా ఏదో చూపించుకున్నాం. ఎంతైనా కానీ చాలా దెబ్బ తగిలిపోయింది అమెరికాకు. ఇదే వారు కనుక ప్లాంగ్ అయితే ట్రంప్ పరిస్థితి ఘోరంగా ఉండేది. ఎందుకనంటే చూసాం కదా మనం, డొమెస్టిక్ ప్రెషర్ ఫస్ట్. మనం ఏంటి కారణాలంటే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ రెసిస్టెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ రెసిస్టెన్స్, ఊహించనంత ఉంది. అంటే వినోద్ గారు, నిన్నటి దాకా ఒక్క రాత్రిలో నేను మొత్తం ఇరాన్ నాగరికతని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పిన వ్యక్తి ఏం జరుగుతుందో అని భయపడ్డారు. చాలా పెద్ద ఎత్తున దాడులు ఉంటాయేమో అని కూడా చాలామంది అనుకున్నారు. ఒక్కసారి అసలు సీజ్ ఫైర్ ప్రకటించాడు ఏంటి? ఇప్పుడు అదే అందరు అనుకుంటున్నా, కానీ నేను మొదటి నుంచి అంటున్నాను అంటే లాస్ట్ మినిట్ దాకా ఫుల్ ప్రెషర్ తీసుకోవడానికి ప్రయత్నించాడా? ఎగ్జాక్ట్లీ, మ్యాక్సిమం ప్రెషర్. ఆయన ఓపెన్గా డిక్లేర్ చేశాడుగా, నెగోషియేషన్స్ విత్ మ్యాక్సిమం ఫోర్స్. నేను ఎప్పుడు అలానే చేస్తాను. అంటే ఇది మిలిటరీ మెన్లను, ఎయిర్ ఫోర్స్ను, డిస్ట్రాయర్ను అన్నీ అక్కడ పంపించి దించిన దానికి భయపెట్టుడు తప్ప ఈ ఇరాన్ వాళ్ళు ఏమన్నా ఓకే రండి మేము ఆహ్వానిస్తాం, వెల్కమ్ టు హెల్ అనే పద్ధతులు వచ్చారు. బట్ ఆయన అనేదంటే ఇటువంటి ఫోర్స్ పెట్టి మ్యాక్సిమం బలప్రయోగం చేసేయటం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది నెగోషియేషన్లు అనేది ఆయన ఉద్దేశం. ఇరాన్ గమనించారు కదా, మీరు ఎంత ఫోర్స్ పెట్టినా మేము వీల్డ్ కావు, మీరు రండి మేము కొట్టడానికి తయారున్నామని. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ కావటం కంటే 2-3 రోజుల కింద నుంచి కూడా ట్రంప్ ఏంటంటే
ఎటువంటంటే అదే చెప్పాను, వీళ్ళ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉన్నది. తర్వాత డొమెస్టిక్ చాలా అంటే పరిస్థితులు తారుమారైపోతున్నాయి. హ్మ్. వాళ్ళ పార్టీ వల్లే ఆయనను ఇంపీచ్ చేసి తీసేయాలన్న అనే పద్ధతులకు తయారవుతున్నారు. హ్మ్. ఇది మన రిపబ్లికన్స్. తర్వాత మగా సపోర్టర్లు మోర్ దాన్ 50% ఏంటి హ్మ్. ఈ ప్రొలాంగ్డ్ వార్ చేయటం అంత దేశానికి నష్టం చేస్తుండు, ఇది బాగుండదని. అలానే కాకుండా ఇంటర్నేషనల్ ప్రెషర్స్ కూడా హ్మ్. గల్ఫ్ కంట్రీస్ కూడా. గల్ఫ్ కంట్రీస్ ప్లస్ అదర్ చైనా, రష్యా. హ్మ్. ఇప్పుడు అన్నాడు కదా, ట్రంప్ కూడా అన్నాడు కదా, ఏది మన పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ పోయి చైనాతోని సంబంధాలు మాట్లాడిన తర్వాతనే ఇరాన్తోని మాట్లాడి ఇటువంటి ఏదైతే 10 పాయింట్ ఫార్ములాను ఈ రెండు వైపులా అంటే ముందు ఆయన 15 పాయింట్లు అన్నాడు, వీళ్ళు 5 పాయింట్లు అన్నాడు. చివరికి ఏంటంటే 10 పాయింట్ ఫార్ములా ఏదైతే ఫార్ములేట్ చేశారో అప్పుడేమంటే చైనా ఇరాన్ను ఒత్తిడి చేయటం వల్ల లేకపోతే మెప్పించటం వల్ల ఇరాన్ కూడా దిగొచ్చి ఇవి ఒప్పుకుంటామని అన్నది. చివరికి అంతే కదా! నేనే గెలిచానని చెప్పుకుంటాడు చివరికి అంతే. అంతే అంతే ఆ! అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టే ఓకే, హ్మ్. మేము అనుకున్నవి సాధించాం, అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాం అంటాడు. హ్మ్. అంటే ఏం సాధించాడు హ్మ్. అసలు? అంటే ఒకటి ఏమన్నా గోల్స్ ఉండి ఏమన్నా టార్గెట్స్ ఉంటే అది సాధించాం అనొచ్చు. ఒక గోల్ ఉండేది. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని ఎన్రిచ్‌మెంట్ తగ్గించాలి, రెజిమ్ చేంజు. 2 అవ్వలే కదా! అదే ఇప్పుడు స్టార్ట్ అయిందే దాని గురించి. 2 కాలేదు, మూడో పాయింట్ ఏమన్నాడు కదా, స్టేట్ ఆఫ్ హార్ముజ్‌ని ఓపెన్ చేయకపోతే నిన్ను ధ్వంసం చేసేస్తా అన్నాడు. హ్మ్. ఇదే పాయింట్లలో స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అసలు క్లోజ్ అయింది ఎప్పుడు? హ్మ్. అన్ని పాయింట్లు వచ్చాయి. అసలు క్లోజ్ అయింది. క్లోజ్ ఎవరికి? అమెరికా అండ్ అలైస్. అలీస్ మాత్రం. హ్మ్. మిగతా వాళ్ళందరికీ ఓపెన్ అని వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు. హ్మ్. ఈవెన్ ఎస్కార్ట్ కూడా చేస్తున్నారు కొన్నిటికి. ఇప్పుడు వినోద్ గారు మొన్నటిదాకా స్ట్రెయిట్ హార్మోజు ఫ్రీగానే ఉండేది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన డిమాండ్ ప్రకారం వీళ్ళ కంట్రోల్ కావాలి అనేది. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే 10 పాయింట్ ఫార్ములా ఒకసారి నేను చెప్తాను. దీని మీద ఇవి నిజంగా సాధ్యపడుతుందా? ఇప్పుడు ఎందుకంటే దీన్ని కూడా ట్రంప్ ఎండార్స్ చేశాడు. వీళ్ళు ఇరాన్ వాళ్ళు పెట్టారు, కొన్ని ఆ! పాయింట్స్ పెట్టారు అనేది అతని దృష్టిలో కూడా ఉంది. ఎందుకంటే చర్చలు జరిగాయి కాబట్టి. ఆ పాయింట్స్ ఒకసారి చెప్తాను. ఇవి సాధ్యపడుతుందా? ఎందుకంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ టైమ్ లిమిట్ లేకుండా ఇప్పుడు 2 వీక్స్ అన్నారు. పర్మనెంట్ సీజ్ ఫైర్ టైమ్ లిమిట్ లేకుండా మొత్తం రీజియన్‌లో కాన్ఫ్లిక్ట్ ముగించాలి. అది లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు. మూడోది హర్ముజ్ స్ట్రైట్ రీఓపెన్ చేయాలి. ఇరాన్ కంట్రోల్ ఉండాలి. నాలుగోది ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి. ఇప్పటికే ఇరాన్ మీద చాలా ఆంక్షలున్నాయి. ఫిఫ్త్ ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ వార్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఎంత కోల్పోయిందో దానికి కాంపెన్సేషన్ యుఎస్ ఇవ్వాలి. నెక్స్ట్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్‌గా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి సంబంధించే ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ విషయంలోనే అసలు యుద్ధం స్టార్ట్ అయింది. దాని ఎన్రిచ్మెంట్ యాక్సెప్ట్ చేయాలి అనేది ఒక డిమాండ్. యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి విత్‌డ్రా అవ్వాలి. దీనికి సంబంధించి క్లారిటీ లేదు. యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి అంటే ఆల్రెడీ ఉన్న యుఎస్ బేసెస్ ఖాళీ చేయాలా? లేకపోతే కొత్తగా డిప్లాయ్ చేస్తున్న వాటిని చేయాలా? ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇరాన్ అండ్ అలైస్‌పై అటాక్స్ పూర్తిగా ఆపాలి. అంటే ఇరాన్ మిలిటరీ కావచ్చు, ఐఆర్‌జీసీ కావచ్చు, కంట్రీ కావచ్చు, లేకపోతే వీళ్ళ ప్రాక్సీస్ కావచ్చు. ప్రాక్సీస్. వీళ్ళ మీద అటాక్స్ ఆపాలి. లాస్ట్ యూఎన్ రిజల్యూషన్ ద్వారా డీల్ లీగల్లీ బైండింగ్ కావాలి. యూఎన్ సంతకం చేయాలి. వాళ్ళ ముందర లీగల్‌గా కావాలి. వీటిల్లో ఎన్ని అయ్యే అవకాశం ఉంది? లేకపోతే అన్నిట్లికి ఒప్పుకుంటాడా ట్రంప్? అంటే ఇప్పుడు దీంట్లో చాలా వరకు ప్రతి పాయింట్ మనం గనక అనలైజ్ చేస్తే హ్మ్. ఈవెన్ ఏది నష్టపరిహారాన్ని గురించి కూడా ట్రంప్ అప్పుడే అన్నాడు. హ్మ్. ఏది అమెరికా కెన్ హెల్ప్ ఇరాన్ టు బిల్డ్ అగైన్, రీకన్‌స్ట్రక్ట్ అగైన్ అనేసిండు. అంటే ఒక పాయింట్ ఒప్పేసుకున్నాడది. అన్నట్టే కదా! హ్మ్. తర్వాత స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా కొంత ఏదైతే ఇంత ఎనర్జీ సరఫరా అవుతుంది కాబట్టి హ్మ్. కొన్ని టోల్ చార్జులుగా పెట్టి కూడా వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు మనీ. హ్మ్. అంటే యాక్చువల్‌గా ట్రంప్ ఒకసారి అన్నాడు, ఇద్దరం కలిసి కలెక్ట్ చేసుకుందాం, పంచుకుందాం అనే స్టేజ్‌కి అన్నాడు. ఆయన బిజినెస్ మ్యాన్ హ్మ్. కాబట్టి. ఆ! సో, అంటే అక్కడి నుంచి కూడా దే కెన్ ఎర్న్ మనీ, దే కెన్ రీబిల్డ్ అన్నాడు. హ్మ్. తర్వాత అంటే అంటే అది ఒకటి స్టిక్కీ పాయింట్ ఉండేది. హ్మ్. సరే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇంకోటి పాయింట్ ఏమన్నారంటే ఇరాన్ అంటే ఏది శాంక్షన్స్ ఒకటుంది. శాంక్షన్స్ పూర్తిగా లిఫ్ట్ చేయాలనేది. హ్మ్. తర్వాత మళ్ళా వాళ్ళని అటాక్ చేయొద్దు, వాళ్ళ అలీస్‌ని కూడా అటాక్ అవును. చేయొద్దని ఇరాన్ ఇరాన్ అంటుంది. అండ్ అలైస్ అటాక్స్ పూర్తిగా ఆపాలి. పూర్తిగా ఆపాలనేది. అయితే ఇక్కడ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ కొద్దిగా మొండిగా ఉంది. ఇప్పుడు అదే కదా ఇప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటి ఇబ్బందిగా ఉంది కదా! ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు కూడా దీనికి. ఇప్పుడు అమెరికాకు, ఇరాన్‌కు మధ్యన జరిగే ఇదేదైతే ఉందో ఇజ్రాయెల్ ఇంకా పార్టీ కాలేదు. హ్మ్.
నెతన్యాహు అంగీకరించట్లేదు. అవును. ఈ 10 పాయింట్ ఫార్ములాకి. దీనికి అవును. సంబంధం లేదంట ఆల్రెడీ కాబట్టి వాళ్ళు చిన్న చితకా దాడులు చేస్తూనే చేస్తూనే ఉన్నారంట. మనకి ఉన్నాడు. రిపోర్ట్స్ తను వస్తున్నాయి. అనుకున్నదంతా ఆక్రమించుకున్నాడు. హ్మ్. ఇటు గాజా, అటు మన లెబనాన్‌లో ఆ రివర్‌కు అవతలున్న భాగం అంతా ఇజ్రాయెల్‌కు అడ్జసెంట్‌గా ఉన్న భాగం అంతా ఆక్రమించేశాడు. హ్మ్. అది మాత్రం కబళించుకుంటున్నా కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయకూడదని ఏదైతే అంటున్నదో హ్మ్. అది అమెరికా అంటది ఓకే మేము చేయమంటది. కానీ వాడు చేస్తుంటాడు. వాడు దీనికి పార్టీయే కాడు. హ్మ్. ఏది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఈ జరిగిన అగ్రీమెంటు యూఎస్, ఇరాన్ మధ్యలోనే జరిగినట్టు. ఇజ్రాయెల్‌ని కలుపుకోకుండా. అంతే కదా! ఇప్పటివరకైతే హ్మ్. అంతే అయింది. హ్మ్. ఇజ్రాయెల్ అంటే అమెరికా ఒకవేళ అసలు యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్‌ది. యాక్చువల్‌గా. ఆ! సో, ఇప్పుడు అమెరికా అనవసరంగా తలదూర్చి ఇక్కడ వచ్చి ఇలా చేస్తుంది కాబట్టి, ఈ ఇంటర్నేషనల్ వార్నింగ్స్ ఈవెన్ పుటిన్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. చైనాస్ అందరూ ఇస్తున్నారు కాబట్టి హ్మ్. అమెరికా మీద. హ్మ్. ఇజ్రాయెల్ ఎవరు వార్నింగ్‌లు ఇచ్చినా అది పట్టించుకోదు. వాళ్ళ దాడి వాళ్ళకి నడుస్తూనే ఉంటది. హమాస్ మీద అంటారు, హెజ్బుల్లా మీద అంటారు. కానీ హ్మ్. ఇప్పుడు ఇరాన్‌కు, యూఎస్‌కి మధ్యన ఉన్న ఈ ఒడంబడిక ఈ సీజ్ ఫైర్ వచ్చిందట్టు. హ్మ్. కానీ ఇజ్రాయెల్ కూడా ఇటువంటి సీజ్ ఫైర్‌కు కట్టుబడి ఉండాలనేది ఇరాన్ ప్రెస్ చేస్తుంది. హ్మ్. ఎక్స్‌ప్లిసిట్‌గా అంటే అందులో దాడులు జరగకూడదు అని అంటే అవును. అంతే కదా! అది ఆ! ఇజ్రాయెల్ తోటే కదా జరుగుతుందంతా. ఇజ్రాయెల్, యూఎస్ ఏ దాడులు కూడా యూఎస్ ఎళ్ళిపోతే ఇంకా వాళ్ళకి సమస్య ఇజ్రాయెలే కదా! అవును. అయితే హ్మ్. ఈ అన్ని పాయింట్లు ఏదైతే మన 10 పాయింట్లు ఉన్నాయి కదా! ట్రంప్ కూడా అన్నాడు కదా! ఓహ్! దేర్ ఆర్ గుడ్ పాయింట్స్ నెగోషియబుల్ నో ప్రాబ్లమ్ వి హ్మ్. కెన్ డిస్కస్ ఆన్ ఇట్ అన్నాడు. వినోద్ గారు ఇప్పుడు ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి అనేది ఒక చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఎప్పటినుంచో శాంక్షన్స్ ఉన్నాయి. ఉ ఉదాహరణకి మన విషయంలోనే తీసుకుంటే మనం కూడా ఇదివరకు గతంలో ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం. ఈ శాంక్షన్స్ వల్ల మనం కూడా తెచ్చుకోలేని పరిస్థితి. మనతో పాటు చాలా దేశాలు తెచ్చుకోలేని పరిస్థితి ఇరాన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఆల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడన్ని శాంక్షన్స్ అన్నీ ఒక కొంత పీరియడ్ 1 మంత్ ఆల్రెడీ దాకా ఆయిల్ విషయంలో అది ఇచ్చారు. ఇచ్చారు కదా! అదే హ్మ్. లిఫ్ట్ చేశారు. ఈవెన్ ఎందుకంటే శాంక్షన్ ఆయిల్ సంక్షోభం వస్తుంది కాబట్టి వస్తుంది ఇరాన్ కాబట్టి. అమ్ముకోవచ్చు అని. అవును. సో, హ్మ్. రష్యా లేదు అది వేరే అది కూడా ఇప్పుడు అన్ని విషయాల్లో శాంక్షన్స్ ఎత్తేస్తారు కదా! అంతే కదా మరి. హ్మ్. ఇప్పుడు అది కదా! ఇది ఏదైతే స్టిక్కీ పాయింట్స్ ఉన్నాయో అయన్నీ కూడా ట్రంప్ యాక్చువల్‌గా అగ్రీ అవుతూనే వస్తున్నాడు. హ్మ్. శాంక్షన్ తీసేసిండు. కానీ హ్మ్. లిమిటెడ్ పీరియడ్ అన్నాడు. ఇది పర్మనెంట్ చేయమనేది. అంతే. దాంట్లో పెద్ద అదేం లేదు. తర్వాత ఇప్పుడు న్యూక్లియర్ ఏమైతున్నదో హ్మ్. వాళ్ళనేది న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ యాక్సెప్ట్ చేయాలి అనేది. అది వాళ్ళదేందంటే ఎన్‌పిటి సిగ్నేటరీగా హ్మ్. ఏ కంట్రీ అయినా దే హావ్ ద రైట్ హ్మ్. టు యూజ్ ది న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ద పీస్‌ఫుల్ సివిల్ పర్పసెస్. హ్మ్. సో, వై ఇరాన్ షుడ్ బి డినేడ్ హ్మ్. అనేది మాత్రం అది డిస్కషన్ అవుతున్నది. హ్మ్. కాకపోతే ఏందనంటే ఇది ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో జరగాలనేది అంటున్నారు. ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. హ్మ్. సో, దానికి కూడా ప్రాబ్లమ్ ఉండకూడదు. సో, కాకపోతే ఏదైతే 450 కిలోసో లేకపోతే 650 కిలోస్ అయితే ఎన్రిచ్డ్ యురేనియం ఉంటదో అది పర్సెంటేజ్ మాకు అది. చేతికి అందిచ్చేసి మాకు ఇచ్చేసి అని డిమాండ్ ఏదైతే చేసిండో హ్మ్. దాని గురించి మాత్రం ఏ ఏ- ఎక్కడ ఏం పాయింట్ రాలేదు. హ్మ్. హ్యాండ్ ఓవరింగ్ ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం అని. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రతి పాయింట్లో కనుక చూస్తే ఇరాన్దే పైచేయి కనిపిస్తుంది. హ్మ్. ఇక ట్రంప్ ఏమన్నాడంటే ఓ క్లోజ్డ్ ఆర్మూజ్ మేము గెలిచేసాము అని మొదటి నుంచి గాట్ చెబుతున్నాడు. ఓపెన్డ్ బై హ్మ్. అవర్ థ్రెట్ ఫోర్స్. హ్మ్. కానీ ఎప్పుడు క్లోజ్ కాలేదని వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. అవును. ప్రపంచానికి కూడా తెలుసు. వాళ్ళకే మాత్రం క్లోజ్ అయింది. అవును. అమెరికన్స్ ప్లస్ వాళ్ళ అలైస్. సపోర్టర్స్ ఆ! అలీస్క్. యూరప్. సో ఇప్పుడు వాళ్ళకి కూడా ఓపెన్ అంటే ఈ పీరియడ్లో. హ్మ్. ఇప్పుడు ఎవరికి సీజ్ క్లోజ్ ఫైర్ టైమ్‌లో సీజ్ అందరికి ఫైర్ ఓపెన్. టైంలో అందరికీ ఓపెన్. హ్మ్. అదే ఒక పెద్ద ఘన విజయంగా మనోడు ట్రంప్ ట్రంప్ చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటున్నాడు. హ్మ్. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబుకు మేము ఎప్పుడు న్యూక్లియర్ బాంబు తయారు చేయమని రిటర్న్ కూడా రాసేందుకు తయారున్నారు వాళ్ళు హ్మ్. ఇరానియన్స్. ఏది 28th నాడు ఏదైతే బాంబింగ్ చేశారో 27th చీఫ్ నాడు చీఫ్ ఆ! 27th నాడు ఆ నెగోషియేషన్ జెనీవాలో జెనీవాలో జరుగుతున్నప్పుడు జరిగింది. వాళ్ళంతా అగ్రి అయ్యారు. హ్మ్. కాకపోతే ఇవి నెతన్యాహు ట్రంప్‌ను ఎగగొట్టి అంటే ఏమంటారు ప్రవోక్ చేసి ఇలా అంటే అటాక్ చేసి డీకాపిటేట్ చేద్దామనే ప్లాన్‌లో పోయి చేయటం తప్ప, హ్మ్. అదే గనక నెక్స్ట్ ఒక ఈవినింగ్ దాకా డిస్కషన్ అయింది. మార్నింగ్ ఉంటే మళ్ళీ రెజ్యూమ్ అన్ని సంతకాలు పెట్టి ప్రెస్ రిలీజ్ చేయడానికి తయారున్న పద్ధతి. సో, హ్మ్. ఇరానియన్స్ దాని మీద అసలు అంటే ఒక మనకున్న అంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అదనుకోండి. అలీ సుప్రీం లీడర్ ఖమేనీ, అలీ ఖమేనీ అప్పుడు ఓపెన్‌గా ఏది ఏమంటారు ఫత్వా లెక్క వాళ్ళు అంటారు కదా! రిలీజ్ హ్మ్. దాంట్లో కూడా ఆయన రిలీజ్ చేసిందంటే మనం అటామిక్ బాంబ్ తయారు చేయడానికి వీల్లేదు. కాకపోతే హుహు. మనం ఎనర్జీ సివిల్ యూజ్‌కి మనం ఉపయోగించుకోవచ్చు అని ఆయన ఇష్యూ చేసిండని ఇంటర్నేషనల్ న్యూస్‌లో కూడా వచ్చింది. హుహు. ఈవెన్ ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు కూడా అన్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ ఆటమ్ బాంబ్. న్యూక్లియర్ ఎనర్జీ పీస్‌ఫుల్ పర్పస్‌కి వాడనీకే హ్మ్. వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆఫ్‌కోర్స్
వీ నెవర్ నో. అందుకనే ట్రూత్ అంటే క్యాజువాలిటీ, ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ వార్ ఈస్ ద ట్రూత్. అండ్ దెన్ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఇటువంటి కొన్ని హిడెన్గా ఇరాన్ ఎన్రిచ్మెంట్ చేస్తున్నది. హ్మ్. ఒక స్టేజ్లో బాంబు తయారు చేసే అవకాశం ఉందనేది మాత్రం ఇంటెలిజెన్స్ జరిగింది. జరిగింది కాబట్టి ఇవన్నీ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే అండర్ 100% మన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారానే మేము సివిల్ న్యూక్లియర్ యూజ్కు వాడుకుంటాం అనేది అయితే ఇప్పుడు హ్మ్. ఒప్పుకుంటున్నారు. అంటే యుఎస్ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ నుంచి విత్‌డ్రా అవ్వాలి అనేది. అదేంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీ చేయాలనా? లేపోతే ఈ వార్ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ట్రూప్స్ లేపోతే దారిలో ఉన్న ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోవాలనా? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇరాన్ డిమాండ్ మాత్రం అసలు నో యూఎస్ బేస్ ఇన్ ది గల్ఫ్ కంట్రీస్ అన్నాడు. హ్మ్. మొదటి డిమాండ్ అది, హ్మ్. మొదటి నుంచి. అవును. ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు డైల్యూట్ అయ్యి వచ్చి ఏదైతే కొత్తగా వచ్చారో వాళ్ళను వెనుకకు పంపిస్తే ఇరాన్ అనుకుంటే ఓహో మా డిమాండ్ తోటి వీళ్ళు వెనక్కి వెళ్ళారు హ్మ్. అంటే ఫేస్ సేవింగ్ ఒక రైట్. రైట్. ఫార్ములా మాత్రమే ఎవాల్వ్ అవుతుంది తప్ప హ్మ్. స్ట్రిక్ట్గా దానికే స్టిక్ అయ్యి ఒరిజినల్ డిమాండ్కి స్టిక్ అయ్యి ఉండేటట్టు అటు అమెరికాకి అయితే అసలు ఏం డిమాండ్లో ఏం టార్గెట్సో ఏం గోల్సో అయోమయం తెలియదు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టేసారు. ఇరాన్ డిమాండ్స్ మాత్రం స్ట్రిక్ట్గా నో యూఎస్ బేస్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అనేది మాత్రం ఒరిజినల్. కానీ ఇప్పుడు డైల్యూట్ అయిపోయి హ్మ్. యుఎస్ ఫోర్సెస్ విత్డ్రా కావాలంటే సేమ్ మీరు అన్నట్టు మంది వార్ గురించి ఎప్పుడైతే 28 ఫిబ్రవరి తర్వాత ఎటువంటి అయితే ఆర్మమెంట్స్ సోల్జర్స్ వీళ్ళంతా ఏదైతే ఆ గల్ఫ్ ఏరియాలో మోకరించుకున్నారో వాళ్ళంతా వెళ్ళిపోవాలనటమే ఫైనల్గా జరుగుతుంది. హ్మ్. ఓకే. వినోద్ గారు ఇప్పుడు ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్‌లో మనం చూస్తే ఈ కొత్తగా ఫిబ్రవరి 28 దగ్గర నుంచి జరిగిన ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చూస్తుంటే మనం ఈ లేటెస్ట్ ఈవెంట్ తోటి కలిపి మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ పట్టు కోల్పోయింది అని ఒక ఇంప్రెషన్ వచ్చిందా? 100% వచ్చింది. హ్మ్. మిడిల్ ఈస్ట్లో యుఎస్ పట్టుకోలిపోవటమే కాదు, ఎంటైర్ వరల్డ్లో యుఎస్ క్రెడిబిలిటీ లాస్ అయింది, పరువు పోయింది. పరువు పోయింది. హ్మ్. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఒకటి ఏదైనా వార్ చేసేటప్పుడు యూ హ్యావ్ సర్టన్ గోల్స్, హ్మ్. యూ హ్యావ్ సర్టన్ స్ట్రాటజీస్. సో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటి అది ఇజ్రాయెల్ చేయబట్టే అమెరికా వారిలోకి దిగి ఇజ్రాయెల్ వారు అమెరికా పోట్లాడుతున్నది అనేది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఉద్దేశంతో అలానే నమ్ముతున్నారు. డొమెస్టిక్గా కూడా వాళ్ళంతా అమెరికన్స్ మోర్ దెన్ అంటే 60% ఇప్పటికైతే ఆ పోల్ ప్రకారం చూస్తే మోర్ దెన్ 70% కూడా వార్ ఎగనెస్ట్. అవును. అంటే ఎందుకు వై వీఆర్ ఫైటింగ్ ఇజ్రాయెల్ వార్ అనేది అక్కడే క్వశ్చన్ అయిపోతుంది. హ్మ్. తర్వాత ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటిదాకా వచ్చిన అమెరికా ప్రెసిడెంట్లలో ఎవరు ఇంత దిగజారి వరస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూఎస్ అంటారు. యుఎస్ ఎగ్జాక్ట్లీ అంత దిగజారిన ప్రెసిడెంట్ ఇంకా వాళ్ళు చూడలేదు. ఆయన ఒకటి ఏమంటుండంటే ఆయన బ్యాలెన్స్ కొంతవరకన్నా తప్పిపోయాడు. కొంతవరకన్నా బ్యాలెన్స్ ఉండలేకుండా ఈజ్ లూజింగ్ ఈజ్ బ్యాలెన్స్ టోటల్లీ. ఈవెన్ డ్యూరింగ్ టెంపర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా, ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా బండబూతులు కదా. అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడి అదేంటే అసలు ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానా లేకపోతే రోడ్డు మీద తిరిగేది వాళ్ళు ఉంటారు కదా అవును, రోమియో లాగా. అటువంటి చిల్లర మనిషి అనే పద్ధతిలో అంటే అమెరికన్స్ ఇటువంటి ప్రెసిడెంట్ ఎన్నుకున్న ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ఒక అమెరికా ఈవెన్ వెస్టర్న్ అల్లీస్ అవును. వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ స్పెయిన్ అయితే అవుట్ రైట్గా మొదటి అన్నది నో అన్నది. ఈయనంది కదా అంతే గగనతలం. గగనతలాన్ని కూడా మీకు విమానాలు పోవడానికి వీళ్ళు క్లోజ్ చేసింది. ఎయిర్ స్పేస్ ఇస్ క్లోజ్ ఫర్ దెమ్. తర్వాత ఫ్రెంచ్ మార్కో ప్రెసిడెంట్ కూడా ఆయన పర్సనల్గా వైఫ్ గురించి తీసుకుంటారు. అంటే ఆయన ఒక అంటే దేనికైనా ఒక నాటోలో కూడా డిఫరెన్స్ తీసుకొని మొత్తం ఈవెన్ యూకే మన కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ ఇప్పుడు ఒకటి అదే ఇంతకుముందు కూడా నేను అంటే రిపీటెడ్గా చెప్తుంటాను. హెన్రీ కిసింజర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనకందరూ తెలిసిన మన చైనాను యుఎస్కు క్లోజ్ అంటే దగ్గర సంబంధాలు పెంచుకోవడానికి హెన్రీ కిసింజర్ చాలా పనిచేసిండు. అటువంటి మనిషి ఒకసారి ఏమన్నాడంటే సి టు బి ఫ్రెండ్ ఆఫ్ అమెరికా ఈజ్ ఫ్యాటల్, టు బి ఫో ఆఫ్ అమెరికా ఈజ్ సూసైడల్
అని 100% ఇప్పుడు ట్రంప్ నిరూపిస్తున్నాడు. నిజం నిజం చేస్తున్నాడు. అంతే. ఆయనకు ఫ్రెండ్, ఎవరు లేరు. ఉమ్, ఫస్ట్ అసలు ఫ్రెండ్స్‌నే తిట్టడం మొదలుపెట్టిన మనిషి, ఉమ్, దాడి చేసిన మనిషి. ఈ తారీఫ్‌లు అయ్యని, ఇది కావాలి, గ్రీన్‌లాండ్ కావాలని, ఇప్పుడు క్యూబా అంటున్నాడు. ఉమ్, తర్వాత ఆఫ్‌కోర్స్ వెనిజువలా అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అయిపోయింది. ఉమ్, అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లలో కూడా అమెరికన్ ఇమేజ్ చాలా పడిపోయింది. అవును. అమెరికా అసలు అంబరిల్లా ఇది మన ఐరన్ డోమ్ కాదు, ఈయన గోల్డెన్ డోమ్ పెడతా అనటం, ఏది ఉమ్, అసలు ఏంది చీమ కూడా దొరకదు, నథింగ్ కెన్ పెనిట్రేట్ అనే పద్ధతులు ఉంటే, ఈ ఇరాను ఎంత 10,000 నుంచి 20,000 మధ్యనే ఉంటాయి వాళ్ళ మిసైల్స్ ధర. షాహిద్ డ్రోన్స్. డ్రోన్స్ వాళ్ళ మిసైల్స్ ధరలు అంతే ఉంటాయి. ఉమ్, బిలియన్స్ బిలియన్స్ పెట్టి వాళ్ళ దగ్గర అమెరికాకు వీళ్ళు డబ్బు పోసి ఆయన తెచ్చుకొని ఇక్కడ చూసాం కదా పెట్టుకుంటే అంతా. అవును. ఆయన ఏం పని చేయలేకపోయింది. వినోద్ గారు, ఇక్కడ యుఎస్ ఈ ఓవరాల్గా మనం ఈ ఈవెంట్స్ ఆఫ్ మనం చూస్తే ఈ వార్కి సంబంధించి నెక్స్ట్ ఈ 10 పాయింట్ ఫార్ములా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? దీనికి ఫ్రేమ్ వర్క్ లాంటిది ఏదైనా తయారవుతుందా? లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది? ఈ సీజ్ ఫైర్ 2 వీక్స్ సీజ్ ఫైర్ అనేది ఇలాగే మళ్ళీ సీజ్ ఫైర్ కొంతకాలం కంటిన్యూ అవుతుందా విరామం అనేది? లేకపోతే పూర్తిగా యుద్ధం ముగిసే దశకు వచ్చిందా? ఈ 10 పాయింట్స్ ఇదంతా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఒక 3 డికేడ్స్ 3 దశాబ్దాల రాయబారిగా భారత రాయబారిగా ఒక అనుభవం ఉంది కాబట్టి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? యుఎన్ రిజల్యూషన్ ద్వారా డీల్ లీగల్గా బైండింగ్ కావాలి అనేది కూడా ఇరాన్ 10 పాయింట్ ఫార్ములాలో ఉంది. ఏం జరుగుతుంది? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే దేర్ ఈజ్ ట్రస్ట్ డెఫిసిట్. ఉమ్. ఇప్పుడు అమెరికాను మామూలుగా ఎవరు నమ్మేటట్లేదు. అందుకని యుఎన్ని పెట్టుకున్నారు వీళ్ళు. అదే కదా, ఇరానియన్స్ అసలే నమ్మట్లేరు. ఎందుకంటే నువ్వు నెగోషియేషన్ అంటూ మమ్మల్ని నెగోషియేషన్లు పెట్టి వెనక నుంచి బాంబులు వేసి మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు. ఈ సీజ్ ఫైర్ కూడా 2 సార్లు చేశాడు కదా ఇంతకు ముందే విరామం. అదే కదా, నువ్వు అసలు ఏం మాట్లాడుతుంటావు, ఏమంటుంటావు, పొద్దున ఒకటి మాట, సాయంత్రం ఒకటి మాట, ఏదో ఊర్లలో అన్నట్టు హాయిగా తెల్లారగానే కళ్ళు నిశ తగ్గిపోయి మంచిగా మాట్లాడి సాయంత్రం కానీ కళ్ళు వేసుకుంటే మళ్ళీ లేచిపోయిన మాటలు మాట్లాడటం తప్ప అసలు యాక్చువల్గా దానికి దీనికి పొంతన లేకుండా ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు నమ్మం. ముందేమన్నారంటే పర్మనెంట్గా ఇరాన్ మీద ఇటువంటి అటాక్స్ చేయకుండా ఉండాలని ప్రామిస్ చేయాలి, అష్యూరెన్స్ ఇవ్వాలన్నది. అయితే అమెరికా అష్యూరెన్స్ ఇస్తే నమ్మలేము. ఉమ్. అందుకని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యుఎన్ ఉడంబడిక ప్రకారమే జరిగితే ఇప్పుడు ఎందుకంటే యుఎన్లో రిజల్యూషన్ అది వీకిపోయింది. ఏది అవును. స్టేట్ ఆఫ్ అమౌజ్. అవును. సో అవును. అటువంటి ఇది ఈ వార్ అంటే మీరు అన్నారు కదా, ఈ 2 వీక్స్ టైం సరిపోకపోవచ్చు. ఆ. ఇంకా అనదర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో అయింది కదా. అయింది. అవును అవును, ఆ రిజల్యూషన్ వీటో రష్యా, అయిపోయింది. చైనా. అవును. ఉమ్. సో ఇప్పుడు ఏదైతే ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అన్నదో, ఈ 2 వీక్స్ మళ్ళీ ఒక 2 వీక్స్ దాకా పెరిగే అవకాశం అయితే ఉన్నది. అంత ఈజీగా ఉమ్. ఇవన్నీ సార్ట్అవుట్ కావు. వెంటనే 2 వారాల్లో అవ్వదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇంకో 2 ఎక్స్టెన్షన్ వారాలు. ఇక ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ ఎక్స్టెన్షన్ మెనీ టైమ్స్ మనకు తెలుసు. ఉమ్. ఏదో ఒక పాయింట్లో ఏదో అయిపోయినప్పుడు లే సమ్ మోర్ టైమ్ ఈజ్ నీడెడ్ ఓకే అనేస్తుంటాడు. ఉమ్. బట్ ఇక మళ్ళీ అంత సివియర్గా ఎస్కలేట్ అయ్యే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు కామన్ మ్యాన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక లేమ్యాన్ ఆలోచిస్తుంది ఏంటంటే వార్ అయిపోయిందంట కదా. ఇప్పుడు మనకి గ్యాస్ బండ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్రోలు ఇవన్నీ కూడా క్రైసిస్ ఉండదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. వార్ అయిపోయిందంటే అంత నార్మల్సీకి వచ్చేస్తుందా అనేది. అలా వచ్చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు హర్ముజ్ విషయంలో కొంత నౌకల విషయంలో క్లారిటీ వచ్చింది కదా. అవును, తప్పకుండా ఉంది. దెర్ ఈజ్ అట్ పాసిబిలిటీ. ఇప్పుడు ఏదైతే షార్టేజెస్ క్రియేట్ చేయబడ్డాయో 28 ఫిబ్రవరి నాడు ఎప్పుడైతే వాళ్ళ మీద బాంబులు పడ్డాయో, నెక్స్ట్ అదే రోజు నుంచి హార్ముజ్ నుంచి కదలకుండా మొదలు పెట్టేసినారు, ఉమ్. స్టాప్ అన్నారు. సో ఎక్సెప్ట్ 1 or 2 అంటే చైనాకు పోతున్నాయి, మనకు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు, కానీ ఇన్ జనరల్ మొత్తం అంటే రెస్ట్రిక్ట్ చేసిండ్రు కదలకుండా. అంటే అందుకనే కదా 200 పైచిలకు అప్పుడు ఉన్నాయన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ రిలీజ్ అవుతాయి. ఉమ్. అవన్నీ రిలీజ్ అయినప్పుడు ఈ దాదాపు 200 షిప్పుల పైనే ఉన్నాయంట అక్కడ. ట్యాంకర్స్ అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఉమ్. అవన్నీ రిలీజ్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఖాళీగా అయితే వచ్చిపోయినాయి అవి కూడా పోనీకి కూడా అవకాశం ఉంది. ఉమ్. ఈ 2 వీక్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు టైము, ఈ లోపుగా ప్రాబ్లమే లేదు. అదే కాకుండా ఇరాన్కు కూడా ఇప్పుడు డబ్బులు అవసరం. ఉమ్. ఓకే. ఇప్పుడు ఏదైతే 30 days ఏదైతే అది ఉందో దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాడు. ఈ ట్యాంకర్లు నింపటం, తర్వాత మళ్ళీ ఖాళీ అని అటు పోవటం, మళ్ళీ రావటం, వీటికి ఈ షార్టేజ్ మళ్ళీనైతే ఇప్పుడు రాదు. సప్లై చైన్ కొద్దిగా సప్లై చైన్ కొనసాగుతుంటుంది, రిస్టోర్ అయిపోతుంది. అది ఇంకా పెరుగుతుంటుంది, ఉమ్. కానీ తగ్గిపోదు. ఇప్పుడు ఇక మళ్ళీ ట్రంప్ అఫ్కోర్స్ నెతన్యాహు స్ట్రాటజీ డిఫరెంట్. ఏది
అమెరికా ఇలా కొట్లాడుతూనే ఉండే, ఇరాన్ అలా నాశనం అది చేస్తూ మళ్ళీ మనం ఒక ఎపిసోడ్‌లో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆ! నెతన్యాహు స్టాండ్ ఎలా ఉండబోతోంది అనేది. అవును. అయితే ఇప్పుడు నా దగ్గర మేము చేస్తున్న ఇంటర్వ్యూలో చాలామంది చెప్తుంది జియో పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చాలామంది సీనియర్స్ చెప్తుందేందంటే ఇరాను ఇటువంటి స్థితిలో ఎందుకుంది అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఎందుకుంది అంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉండడం వల్లే ఉంది. ఒకవేళ శాంక్షన్స్ ఎత్తేస్తే అది ఖతారు లేకపోతే దుబాయ్ వీటిని మించిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఆంక్షలు లేకపోతే. నిజమా ఇది? దెర్ ఇస్ నో డౌట్ అండి. ఇప్పుడు ఇరాన్ ఈజ్ సో ఆహ్, అంటే అబండెంట్‌లీ బ్లెస్డ్ విత్ మినరల్ రిసోర్సెస్, ఆయిల్, గ్యాసు, అదర్ ఆహ్, వేరియస్ అంటే రేర్ ఎర్త్స్ లాంటియి హ్మ్. అంటే మన ఇండస్ట్రీస్‌కు ఆహ్, ఎలిమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో అయన్నీ వాళ్ళకున్నాయి. హ్మ్. సౌదీ కంటే ప్రాస్పర్ అయ్యే పరిస్థితిలో ఉండే ఒకప్పుడు 79 బిఫోర్ రివల్యూషన్ ముందర. ఆ హ్మ్. షా పీరియడ్‌లోనే హ్మ్. ఇరాన్ ఎంత ప్రాస్పరస్‌గా ఉండేదంటే సౌదీ నథింగ్ వాళ్ళ ముందు. అవునా? ఆ! అప్పుడు నేను నేను యాస్ ఎ డాక్టర్‌గా, జనరల్ సర్జన్‌గా ఇరాన్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. ఆ! అందరూ ఇరాన్, ఇరాన్ అని పోయేవాళ్ళు. హ్మ్. అప్పుడు బోలెడంత సంపన్నవంతమై ఉండేది. మీరు వెళ్లారా? ఇరాన్ ఎళ్లారా మీరు? ఎళ్ళలేదు. నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను సీరియస్‌గా ఆలోచించి ఆ! నేను పోవటం ఏంది, ఒక కంట్రీకి పోయి ఆ! ఎవరి దగ్గరనో జీతానికి నేను చేతులొచ్చి ఉండటం ఏంటి? నో. ఐ విల్ గో యాస్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, రిప్రజెంట్ ఇండియా ఓన్లీ, నథింగ్ ఆ! నాట్ లెస్ దెన్ అని సీరియస్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా నేను సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యాను. ఆ! ఓకే. ఒకసారి సీరియస్‌గా తయారైన తర్వాత ఆటోమేటిక్‌గా నేను సెలెక్ట్ అయిపోయాను. దెన్ యాక్చువల్‌గా నేను ఇరాన్‌కి పోవాల్సింది. నేను అది సెలెక్ట్ కూడా చేసుకున్నాను ఎళ్తానని. అవునా? ఆ! ఆహా! అప్పుడు 86లో ఇరాన్, ఇరాక్ వార్ అవుతుంది. అవును. హ్మ్. ఇక వార్ అవుతుంది కదా! వద్దని నేను జర్మనీకెళ్తానట్టు మార్చుకున్నాను. ఆహా! ఆ! సో, ఎలా ఉండేది అప్పట్లో మీరు విన్నది? అదే లేపోతే చెప్తున్నా. నా ఆ! ఫ్రెండ్స్ అంతా చాలామంది ఎళ్ళిపోయి ఇరాన్‌కెళ్లారు కదా! ఆ! దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, సో ప్రాస్పరస్ వాళ్ళు చెప్తుంటే, ఇటు అమెరికాకు ఈసీఎఫ్ఎంజీ రాసి పోలేకపోయినోళ్ళు ఇటు ఇరాన్‌కెళ్ళేవాళ్ళు. మన దగ్గర నుంచి. ఆ! అప్పుడు హిస్టారికల్ రిలేషన్స్ కూడా మనకు చాలా బాగుంటాయి గదా! బాగుండే ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్. ఆ! ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో నేను చదువుతున్నప్పుడు ఇరాన్ నుంచి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి మనం కొన్ని సీట్స్ కూడా రిజర్వ్ చేసేవాళ్ళం. ఆహా! కొన్ని కోటాలల్లో వాళ్ళు ఎంబీబీఎస్ చేసి చదువుకొని పోయి మళ్ళీ అక్కడ గాంధీ హాస్పిటల్ టెహరాన్‌లో ఓపెన్ చేస్తే మన అసిస్టెన్స్ తోటి ఆహా! వీళ్ళు వీళ్ళు ధ్వంసం చేసిర్రు కదా వీళ్ళు ఇజ్రాయలీస్. ఓకే. ఆ! హుహు. సో, అంత మంచి గుడ్ రిలేషన్స్ ఉన్నది. అంటే ఎక్కడ డౌన్‌ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఇప్పుడు డౌన్‌ఫాల్? అదే షా రెజీమ్ అప్పుడు ఇట్ వాజ్ లైక్ హెవెన్ ఆన్ ఎర్త్ లెక్క అనేది. అప్పుడైతే హుహు. అదే డాక్టర్లు అంటే నేను అప్పుడు ఎప్పటికి అప్పుడు టీటోటలర్ ఇప్పుడంటే ఇక ప్రొఫెషనల్ హెజార్డ్ అనుకోండి. ఇక మాకు ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాంట్సే లక్షలు ఉంటది కాబట్టి మేము తాగాలి, తాపించాలి. అప్పుడు అంతా డిప్లొమసీ అంటే అవును. అలానే ఉంటది. హ్మ్. సో, వాళ్ళనేది వాళ్ళు ఇగ అంటే అమెరికాలో దొరకని బెస్ట్ స్కాచ్‌లైనా, బెస్ట్ లిక్యూర్స్ అయినా, హ్మ్. యూరోప్‌లో దొరికినయైనా అక్కడ ఇరాన్‌లో దొరికాయి షా రెజీమ్‌లో. అవునా? అంత ఆహా! ప్రాస్పరస్‌గా ఉండేవాళ్ళు. ఆహా! యు రిచ్‌గా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇది ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, అప్పుడు అమెరికా మొత్తం కంట్రోల్ చేస్తుండేది. ఇరాన్ డెవలప్‌మెంట్ అంతా. అక్కడి హ్మ్. క్యాపిటలిస్ట్ కూడా ఇరాన్‌లో బోలెడంత మంది ఎన్రిచ్ అయిపోయిండ్రు. హ్మ్. సో, వీళ్ళందరికి వ్యతిరేకంగా ఏదైతే ఇదొచ్చిందో, 79 రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇరాన్ టెహరాన్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీని వీళ్ళు సీజ్ చేసేసి 444 రోజులు వాళ్ళని బందీలో పెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీ. ఆ! ఆ! హోస్టేజెస్. హ్మ్. హోస్టేజెస్‌గా హ్మ్. పెట్టుకున్నారు. అప్పుడైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తే ఇప్పుడేదైతే ఈ ఈ పడిపోయి ఫ్లైట్‌లు వాళ్ళ విమానాలు కూలిపోయినాయో, అవును. అలానే కూలిపోయింది అప్పుడు గూడా. కానీ అప్పుడు వాళ్ళ ఇరాన్ మిలిటరీ ఏదైతే ఉందో వాళ్ళు యూఎస్‌కి సపోర్ట్ చేసినట్టున్నారు. వాళ్ళ మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు. అందుకని ఐఆర్‌జేసీ వచ్చింది కదా! అదే. ఇప్పుడు ఆ! అందుకని అదే టోటల్ అమెరికన్ కంట్రోల్‌లోనే షా గవర్నమెంట్, షా రెజిమ్ అంత ఉండేది. ఓకే. ఆ! టోటల్ క్యాపిటలిస్ట్ కంట్రీగా. అవును. అలానే ప్రాస్పర్ అవుతూ పోయింది. హ్మ్. సో, వీళ్ళొచ్చిన తర్వాత అన్నీ నేషనలైజ్ చేసిండ్రు. హ్మ్. 79 నుంచి. సేమ్ వెనిజువేలా గూడా. చావెజ్ వచ్చిన తర్వాత మొత్తం నేషనలైజ్ అయ్యి అప్పుడు వెనిజువేలా కూడా రిచ్ కంట్రీ. హ్మ్. ఆయిల్ బోలెడంత అబండెన్స్ ఆయిల్ ఉండేది కదా! గ్యాస్ ఆయిల్ ఉండేప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత నేషనలైజ్ చేసిన తర్వాత మిస్‌మేనేజ్ చేయటం వల్ల అలా పోయింది. తర్వాత మీరన్నట్టు ఈ శాంక్షన్స్ ఒత్తిడి. హ్మ్. దానివల్ల మళ్ళా ఇంకెక్కువ దెబ్బ తగిలిపోయింది. కాకపోతే ఇరాన్ చాలా రిచ్ కంట్రీ. ఇప్పుడు మీరన్నది ఏందంటే యెస్. ఇప్పుడు వీళ్ళ మీద శాంక్షన్స్ అన్నీ అయిపోయి, ఫ్రీడమ్ గనుక వాళ్ళకొచ్చేసి ఉంటే, ఈ డెవలప్‌మెంట్ ద్వారా వచ్చేస్తే ఈ ఈ సౌదీని అంటే ఖతార్‌ని కూడా కొట్టేస్తది దుబాయ్. కాంపిటీటర్ గూడా అవుతది. హుహు. అంత రిచ్ వనరులున్నాయి వాళ్ళ దగ్గర. సో, దేర్ ఇస్ నో ట్రంప్ అన్నాడు కదా! దే కెన్ బికమ్ వెరీ రిచ్. హ్మ్. వి విల్ అసిస్ట్ రీడెవలపింగ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ అంటున్నాడు. టోటల్లీ టోన్ చేసిండు డిఫరెంట్‌గా.
సో ఓకే. ఆఫ్టర్ అంటే ఒకసారి ఇప్పుడు వార్ ఎండ్ అయిన తర్వాత నార్మలైజ్ అయిన తర్వాత కండిషన్స్ ఇరాన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే దట్ విల్ ఎక్సీడ్ అదర్ కంట్రీస్ కూడా. హుహు. అంత రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకు. అంటే ఈ ఈ టైం ఒక 5, 10 ఇయర్స్ కనీసం పట్టే అవకాశం ఉంది. అంతే కదా? ఈజీగా కొంత మళ్ళీ వాళ్ళు రికవర్ అవ్వాలంటే. అవుతుంది, ఎందుకంటే బోల్డ్ అంతా డిస్ట్రక్షన్ అయిపోయింది. హ్మ్. మొదటి నుంచి శాంక్షన్స్ వల్ల చాలా వరకు వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్నది. ఇరానియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకున్నది అది. మన మనం చూసాం కదా ఆ కల్చరు 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ఏదైతే పెర్షియన్ కల్చర్ ఏదైతే ఉన్నదో వెరీ రిచ్ కల్చర్, అండ్ దెన్ ఆల్ ఇంటలెక్చువల్స్ ఆర్ దేర్. వాళ్ళ స్పెషాలిటీ ఏంటి సార్? ఏ రంగాల్లో వాళ్ళు స్పెషల్? అంటే ఇప్పుడు రంగాలు అని అంటే ఇక ఒకప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్కు మనమే మన నిజామే కానుకలు పంపించి లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఏదో అంటే పూర్ ఉండేవాళ్ళు. హ్మ్. ఈ 70s ఎప్పుడైతే బ్లాక్ గోల్డ్ అంటే ఈ పెట్రోల్ హ్మ్. ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ అయిందో హ్మ్. అప్పటి నుంచే ఈ కంట్రీస్ అన్నీ రిచ్‌గా, గల్ఫ్ కంట్రీస్ అన్నీ రిచ్‌గా తయారు కావట్టుంది. హ్మ్. కోర్స్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇరాన్‌తోని కనుక మాట్లాడైతే వాళ్ళ పెర్షియన్ కల్చర్ మనం మన ఈవెన్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ కన్‌స్ట్రక్షన్‌లో చూసినట్టయితే ఈ గోల్డ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చరల్లో చూస్తే ఇప్పుడు ఇరానియన్ ఆర్కిటెక్చర్ మన హైదరాబాద్‌లో కూడా చాలా ఉంటాయి. అదే కదా ఇప్పుడు ఆ పర్షియన్ ఆర్కిటెక్చర్. పర్షియన్ కల్చర్ అది రిచ్ ట్రెడిషన్స్ వాళ్ళకున్నాయి. అవును. సో కోర్స్ మన టేస్ట్లు వాళ్ళ టేస్ట్లు సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ చాయ్ మనకు అవును. గుర్తుంటుంది. ఇప్పటికి కూడా మన దగ్గర నుంచి మనం టీ ఎక్స్పోర్ట్ హ్మ్. చేస్తున్నాం, కానీ వాళ్ళ దగ్గర కూడా టీ ఉన్నది. సో వాళ్ళ వాళ్ళ హలీం, హలీం. అదే అదే హ్మ్. ఆల్మోస్ట్ సిమిలారిటీ చాలా ఉంటాయి కాబట్టి ఆ, వాళ్ళు ఇప్పటికీ అంటారు ఇండియన్స్ ఆర్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనేది. హ్మ్. ఇప్పటికీ దే ట్రీట్ ఇండియన్స్ వెరీ అంటే విత్ హై రెస్పెక్ట్ అండ్ దెన్ విత్ ఫ్రెండ్లీ. అది ఓకే. యాక్చువల్గా దే వర్ డిసప్పాయింటెడ్ ఏది ఎప్పుడైతే 28 ఫిబ్రవరి నాడు అటాక్ జరిగిందో వాళ్ళ లీడర్షిప్ని అంతా హతమార్చారో కనీసం ఒక్క వర్డ్ కూడా మనం అనలేదు వాళ్ళతోటి. 5 రోజుల తర్వాత కండోలెన్స్ బుక్ ఓపెన్ చేస్తాం అంటే ఎంబసీలలో ఏం చేస్తారంటే ఇటువంటి ట్రాజడీ జరిగినప్పుడు కండోలెన్స్ బుక్ ఓపెన్ చేస్తాం. 1 వీక్ తర్వాత మనం రాసాం. మనం పోయి అప్పుడు రాసి మన ఫారెన్ సెక్రటరీ రాసిన తర్వాత ఈ చైనా షిప్స్ను ఫ్రీగా వదిలిపెట్టి ఇండియన్ షిప్స్ ఆపిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ మన వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడితే ఇమీడియట్గా ఓకే ఇండియా ఈజ్ ఫ్రెండ్లీ కంట్రీ, ఓకే వీ హ్యావ్ నో ప్రాబ్లం విల్ రిలీజ్ అన్నారు. హ్మ్. అంటే అది కొద్దిగా అన్ఫార్చునేట్ థింగ్. అంటే ఏదో చెప్తే యాంటీ అమెరికా అయిపోయింది ఇండియా అని ఫీల్ అవుతారనే ఉద్దేశం ఉండొచ్చు గవర్నమెంట్, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 170 మంది ఆడపిల్లలు, చిన్న పిల్లలు, పసిపిల్లలను కాల్చేసినప్పుడు, హ్మ్. గాంధీ హాస్పిటల్ టార్గెట్ చేసి ధ్వంసం చేసినప్పుడు, డాక్టర్స్, నర్సెస్, పేషెంట్స్ వాళ్ళంతా చనిపోయినప్పుడు కనీసం సింపతి ఇటువంటిది జరగకూడదు, ఇది మంచిది కాదు. సో ఏదైనా ఉంటే మిలిటరీ స్థావరాల మీద ఏదైనా అయినప్పుడు ఓకే వారన్నప్పుడు, కానీ సివిలియన్స్ పర్టికులర్లీ అంటే చిన్న టెహరాన్ స్కూల్ పిల్లలది. స్కూల్ పిల్లల్ని, పేషెంట్స్ని, డాక్టర్ని ఇది అంటే ఇన్‌హ్యూమన్ అనేది మాత్రం అందరికీ తెలుసు. కనీసం సింపతి కూడా మనం ఎక్స్‌ప్రెస్ చేయలేదు. తర్వాత అదే 5 రోజుల తర్వాత కండోలెన్స్‌ల బుక్‌లు రాయటం, మన ఫారెన్ మినిస్టర్ రాయటం కొద్దిగా డిలే అయిపోయింది. దే గాట్ డిసప్పాయింటెడ్, దేర్ ఇస్ నో డౌట్. కానీ కాకపోతే ఇప్పటికైనా ఇండియా ఈజ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్, వీ హావ్ నో ప్రాబ్లమ్. మీకున్న నా ఏదైతే షిప్‌మెంట్స్ ఉంటాయో ఒకప్పుడు మాక్సిమం ఆయిల్ ఇంపోర్ట్ అయ్యేది ఇరాన్ నుంచి మనకు. అవును. శాంక్షన్స్ తర్వాత శాంక్షన్స్ వచ్చేసి వాడెవడో శాంక్షన్స్ పెట్టడం వల్ల మన ఎకానమీ కూడా చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమంటాడు అమెరికా నుంచి మా ఆయిల్ కొనుక్కోండి అంటున్నాడు అందరినీ. వెనిజులా. మళ్ళీ వెనిజులా వెనిజులా నుంచి ఇప్పుడు తీసుకుంటాం. వెనిజులా అన్నాడు, అంతకుముందు కూడా అవును. అమెరికా నుంచే కొనుక్కోండి, డబుల్ ద రేట్ పడుతుంది. అవును. చాలా మనం దూరం కదా! 30 రోజులు అంతే పడుతుంది కదా. రావడానికి. అది టైము, మనీ ఇవన్నీ అంటే ఇదైతే 7 రోజుల్లో వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వస్తే. అండ్ ఎట్ వాట్ కాస్ట్. హ్మ్. సో ఎనీవే ఇప్పుడు అమెరికన్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి ఏమన్నా అంటుంటే ఏమంటో చేస్తుంటారు, కానీ ఇప్పుడు చెబార్ ఉన్నది, మనం బిల్డ్ చేస్తున్నాం. ఇది ఇరానియన్ ఏదైతే పోర్ట్ ఉన్నదో దానివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా వాడు శాంక్షన్స్ పెట్టి కన్స్ట్రక్షన్ స్టాప్ చేసిండు. ఇప్పుడు అడుగుతున్నాము, హోప్‌ఫుల్లీ దే విల్ అగ్రీ. ఈ శాంక్షన్స్ అయి తీసినప్పుడు ఇది కూడా తీసేయాలన్నట్టు. బట్ ఇన్ ఎనీ కేస్ ఇప్పుడు ఇక ఇంకోటి అంటే పెద్ద ఇవన్నీ సీజ్ ఫైర్ వల్ల ఫెయిల్డ్ స్టేట్ అన్న పాకిస్తాను హ్మ్. ఇంత ప్రామినెంట్‌గా వచ్చి ఇంత మీడియేషన్ చేస్తుంది. విశ్వగురువు అన్న ఇండియా ఇలా డల్ అయిపోయి, మమ్ అయిపోయి ఎందుకు అయిపోయింది అనేది మన ఇండియన్స్‌కి వస్తుంది. మన నైబర్స్‌కి అనిపిస్తుంది. బయట వాళ్ళకి కూడా అనిపిస్తుంది. బట్ ఎనీవే కొన్ని ఏదైనా సార్లు ఉపయోగం ఉందా దానివల్ల పాకిస్తాన్‌కి ఓవరాల్‌గా మధ్యవర్తిగా ఉండడం? తప్పకుండా లేకపోతే ఈ ఉంటది. సీజ్ ఫైర్ తప్పకుండా ఉంటది కదా! హ్మ్. నేచురల్‌గా. ఇప్పుడు ఫ్రెండ్లీ ఇప్పుడు
ఇది ఫీల్డ్ మార్షల్ మన మునీర్, సరిగా ఆయన్ను జనరల్ మునీర్ అందామా, ముల్లా మునీర్ అందామా కానీ డిప్లొమాటికల్లీ ఈ పాకిస్తాన్ ఆర్ పర్టికులర్లీ మునీర్ ఈ స్కోరింగ్. సరే ఆ మునీర్ లెక్క పాకిస్తాన్ లెక్క మనం అంత ఆ, అంటే బెగ్గింగ్ పొజిషన్లకు పోలేము. కానీ రష్యా ఇప్పుడు ట్రంప్ చైనాను కోట్ చేసిండు కదా. చైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇరాన్ ఒప్పుకున్నది కొన్ని పాయింట్లకు. అందుకని వీఆర్ హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ట్రంప్ పోతున్నాడు చైనాకు విజిట్కు. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. చైనా కన్విన్స్డ్ ఇరాన్ టు యాక్సెప్ట్ అవర్ డిమాండ్స్. వెరీ గుడ్. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోయి ఆయన కూడా ఫారెన్ మినిస్టర్ తోటి మాట్లాడి ఆయన డిస్కస్ చేసి. అంటే వినోద్ గారు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఒకటి సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఏంటంటే ట్రంప్ పంపించిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు ఎడిట్ కూడా సరిగ్గా చేయకుండా పాకిస్తాన్ వాళ్ళు పోస్ట్ చేశారు. అంటే యుఎస్కి ఒక పోస్ట్ మ్యాన్ జాబ్ పాకిస్తాన్ చేసింది అనేది కొంత జరుగుతుంది. దర్ ఇస్ నో డౌట్, అదైతే కరెక్టే. అంటే ఇప్పుడు మనం అలానే చేయాలని కాదు, కానీ ఇన్ ఏ డిఫరెంట్ వే వీ కెన్ యూజ్ అవర్ వెయిటేజ్ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమన్నా చైనా ఏమన్నా మీడియేషన్ పోస్ట్ మ్యాన్ పని చేయలేదు కదా. అవును, ఇట్ హాస్ గివెన్ నిలబడింది వాళ్ళు. గట్టిగా నిలబడటం కాదుగా, వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం వార్నింగ్ కూడా ఇవ్వనవసరం లేకుండే. ఓకే, ఇప్పుడు తర్వాత ఇరానియన్ అంబాసిడర్ ఢిల్లీలో, తర్వాత అదర్ సీనియర్ లీడర్స్ ఇన్ టెహరాన్లో కూడా ఇండియా షుడ్ యూజ్ ఇట్స్ వెయిటేజ్ అండ్ దెన్ టాక్ టు పార్టీస్ కన్సర్న్డ్ అండ్ దెన్ బ్రింగ్ పీస్ టు ది గల్ఫ్ అని వాళ్ళు రిపీటెడ్గా అన్నారు. అంటే మంచి అవకాశాన్ని మనం కోల్పోయామా ఒక విధంగా? ఎస్. అంటే ఒకటి, ఇప్పటికైనా ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పుడు ఇది అంత అయిపోయి వార్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఇన్ కాంటాక్ట్ విత్ బోత్ పార్టీస్. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇస్లామాబాద్లో అవుతుంది కాబట్టి మనం పోయి అక్కడ ఏం చేసేది లేదు, చెయ్యం. బట్ ఆఫ్టర్ దట్ ఇన్ బిట్వీన్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. ఈ పాయింట్లలో ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. దే ఆర్ నాట్ కమింగ్ టుగెదర్. సో దానివల్ల మళ్ళీ వార్ ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టు లేదు అన్నట్టు అనిపిస్తే ఏమైందంటే వీ కెన్ ప్లే ఏ రోల్ అలాంగ్ విత్ అదర్. మనం ఇండియా ఈజ్ నౌ బ్రిక్ హెడ్. సో బ్రిక్లో ఉన్న మన ప్రామినెంట్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ దట్ వే రష్యా తోటి మనం డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చైనా ఉన్నది, బ్రెజిల్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇప్పుడు చైనాను కొద్దిగా మనం ఎందుకంటే ఒక్కోసారి నమ్మలేము కాబట్టి, సరే ఏది చేసినా కానీ బ్రెజిల్, రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా కలిస్తే ఈ వీళ్ళ మాట వినకుండా ఇరాన్ పోదు. ఈవెన్ అఫ్కోర్స్ ట్రంప్ అయితే బెదిరించండు, బ్రిక్ కంట్రీస్ నేను ఇది చేస్తాను అది చేస్తాను. ఇది మంచి అవకాశం మన ప్రెసిడెన్సీ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎస్, రెండు పార్టీలకు మన మీడియేషన్ అంటే మన వర్డ్ అవసరం ఉన్నప్పుడు చాలా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అదే కదా డిప్లొమసీ. చూడాలి. ఇప్పటికైనా వీ హ్యావ్ నాట్ లాస్ట్ ది ఆపర్చునిటీ. స్టిల్ దేర్ ఈజ్. ఇప్పుడు జస్ట్ ఓన్లీ బిగినింగ్ పాయింట్. ఇప్పటిదాకా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నెగోషియేషన్స్ అవుతున్నప్పుడు ఈ డిఫరెన్స్ వచ్చేస్తుంటాయి. సో ఎవరి అంటే పాయింట్స్ అంటే ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, అదే కాకుండా ఒక మిడిల్ పాత్వేని తీసుకురావడానికి బోత్ సైడ్స్ మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేయగలిగింది అని అంటే, ఎస్, వన్ ఈజ్ ద ఇస్లామిక్ కంట్రీ, రిలీజన్ ఇరాన్ తోటి. తర్వాత నైబర్, సో దాంతో కూడా ఉన్నది. తర్వాత గల్ఫ్లో కూడా ఇప్పుడు సౌదీ, ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు పాకిస్తాన్కు సౌదీతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉన్నది కదా. సౌదీని కనుక ఏ కంట్రీ అయినా అటాక్ చేస్తే వీళ్ళు పోయి ప్రొటెక్ట్ చేయాలి. ఇరాన్కి ఎగనెస్ట్గా వార్ కనుక కొద్దిగా ఎస్కలేట్ ప్రొలాంగ్ అయిపోతే సౌదీ తరఫున వీళ్ళు పోయి ఇరాన్తో కొట్లాడాలి. దే ఆర్ సపోజ్ టు, యాజ్ పర్ ది అగ్రిమెంట్, దే ఆర్ సపోజ్ టు ఫైట్ ఎగనెస్ట్ ఇరాన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సౌదీ అరేబియా. వాళ్ళతో కంపల్సరీ ఇప్పుడు పీస్ వస్తేనే వాళ్ళకు ఉంటే కనుక ఎస్కలేట్ అయితే వాళ్ళకి నష్టం. సో ఇటువంటి ఉన్నాయి వాళ్ళ కంపల్సరీ అలా చేసుకున్నా. కానీ ఇన్ జనరల్ నార్మల్లీ ఇండియా రోల్ ఈజ్ ఆల్వేజ్ ఆఫ్ కోర్స్ పెసిఫైయింగ్, పీస్ లవింగ్ ఏదైతే ఉంటాయో అది ఒకటే యాంగిల్. ఇప్పుడు బ్రిక్స్ ప్రెసిడెన్సీగా మనం ఇటువంటి అవకాశంలో సైలెంట్గా ఉంటే మన వెయిటేజీ
మన ఇంపార్టెన్స్ ఇన్ ద వరల్డ్ అఫేర్స్ తగ్గిపోతుంది. ఇరాన్ నాశనం కోరుకున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ యుఎస్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని మీద అది మనకి 40 రోజులు కావస్తుంది. అయితే ఇప్పుడు ఒక టర్నింగ్ తీసుకుంది, మనం చూసాం 2 వారాల సీజ్ ఫైర్. అయితే ఈ పోస్ట్ సీజ్ ఫైర్ వాతావరణం మనం చూస్తుంటే ఇదంతా కూడా ఇరాన్కి పూర్తిగా అనుకూలంగా మారే పరిస్థితే ఉంది. ఇరాన్ చెప్తున్న 10 పాయింట్ ఫార్ములా యుఎస్ అమలు చేస్తే, అంటే ఇప్పటికే పాజిటివ్గా అంత సైన్ వస్తుంది. ఇది 10 పాయింట్ ఫార్ములా అమలవుతే ఇరాన్ భవిష్యత్తులో ఒక సౌదీ కంట్రీస్ని మించిపోయే పరిస్థితి ఉంది. దుబాయ్, అదేవిధంగా ఖతార్, వీటిని కూడా మించిపోయి మంచి ఆర్థిక వనరులు పొందే అవకాశం కూడా ఉంది అనేది డాక్టర్ వినోద్ గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.